వాళ్ళు కూడా నిన్న నేను చెప్పినట్టు ఇప్పటికే చాలా అసంతృప్తి ఇవన్నీ లేకుండా ఉన్నారు. ఇప్పుడు కొత్త మోతుబర్లను తీసుకొని ఏం చేయాలనే ప్రశ్న కూడా వాళ్ళకు ఉంటుంది. అవును, అంటే వాళ్ళు పార్టీ స్ట్రెంథెన్ చేసుకోవడానికి అది నిజమే, కానీ వాళ్ళకి రాగానే అది ఎద్దులతో వ్యవసాయం చేయగలం కానీ ఏనుగులతో చేయలేమని ఒక సామెత. సో కాబట్టి వచ్చేవాళ్ళు ఎవరో కార్యకర్తలు గానో అట్లా వచ్చేవాళ్ళు కాదు కదా వీళ్ళు. కార్యకర్తలు సైనికులు బోల్డ్ మంది ఉన్నారు కదా సార్, అందుకనే సైనికులు చాలా మంది ఉన్నారు కదా, లీడర్సే కావాలి వాళ్ళకి కావాల్సింది. సరే ఏంటి వైసీపీ సైనికులకు సేన అని ఒకటే కదా. ఆయన ఇప్పుడు రాజు అయి కూర్చున్నారు కదా, ఇప్పుడు సేనాని కాదు కదా ఆయన, ఇప్పుడు సేనాని ఎవరికో ఇవ్వాలి. సార్ వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట, ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అన్నారు. జోగి రమేష్ వీళ్ళందరూ కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారన్నారు. వాళ్ళకి ఊరట లభించినట్టేనా మిగతా వాళ్ళందరికీ కూడా? జోగి రమేష్, దేవినేని అవినాష్, అలాగే ఈ లేళ్ల అప్పిరెడ్డి అందరికీ వచ్చిందండి 3 వారాలు. 3 వారాల వరకు వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోవద్దు అన్నారు. అదే సమయంలో పాస్పోర్ట్ అనేది అక్కడ అప్పగించి మీరు విచారణకు ఎప్పటికప్పుడు హాజరవ్వండి అని చెప్పారు. నేను చాలాసార్లు వర్మ గారు మీలాంటి వాళ్ళు నిరుత్సాహపడుతున్నా, నేను సత్యం చెప్తూ ఉంటాను, ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది. ఏమైపోతుంది ఇప్పుడు? వీళ్ళందరూ వనరులు ఉన్నవాళ్ళు, వకీళ్ళు ఉన్నవాళ్ళు. వనరులు ఉంటే వకీళ్ళు వస్తారు, వకీళ్ళు ఉంటే కేసులు వస్తాయి, కేసుల్లో ఏదో ఒక ఉపశమనం ఏదో వస్తుంది, కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎవరి మీద ఏ కేసు పెట్టినా అయిపోయింది, కేసు ఎఫ్ఐఆర్ అనగానే అయిపోయిందంటే వల్ల ఉపయోగం ఉంది. ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి హైకోర్టు అనుమతి ఇవ్వడం కూడా విశేషమే. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వలేదు. ఇప్పుడు బెయిల్ అంటే అప్పటి వరకు ఇచ్చింది, 3 వారాలు ఏం చేయకండి అని చెప్పింది. ఈ 3 వారాలు పాస్పోర్ట్ పట్టుకుంటారు కాబట్టి విచారణ ప్రక్రియ యథాతథంగానే జరుగుతుంది. అయితే నేను పేజీ పెట్టుకోదలుచుకున్నప్పుడు విచారణకు సహకరించలేదు, మధ్యలో మాకు సమస్య సృష్టించారు, నా మీద దాడి చేయబోయారు, ఇట్లాంటివి పోలీసులు ఏమన్నా చెప్తారేమో, జరుగుతాయేమో, ఎవరు మనమేమి చెప్పలేం కదా. పరస్పర అవిశ్వాసం తాండవిస్తూ ఉంది కదా. కానీ అంతా అయిపోయింది. మనం నిన్న కూడా అనుకున్నాం, బీజేపీ ఎందుకు కేసులు వేగవంతం చేయడం లేదు, ఎందుకు అరెస్టులు చేయడం లేదు అని పద్ధతిలో చూస్తే ఓవరాల్గా చూసినప్పుడు ఏదో క్షణాల మీద అందరినీ మూసేసేయాలి, అంతా అయిపోతుంది అన్న వాతావరణం అయితే లేదు. కొద్దిమంది మీద కొన్ని కేసులు కొంత నడక ఉండొచ్చు, ముఖ్యంగా అధికారుల మీద. కానీ రాజకీయ నాయకులకు సంబంధించి టీడీపీ మొత్తం వైసీపీ మీద విరుచుకుపడే పరిస్థితి అనుమతించొద్దు అని బీజేపీ అనుకుంటుందేమో అని ఒక సందేహం రాజకీయ వర్గాల్లో, అధికార వర్గాల్లో ఉంది. అడుగులు దాన్ని బట్టి పడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు వాళ్ళని అంచేయడం మొదలు పెడితే రేపు మన మీద కూడా పడతారని. మీరు ఇంకోటి కూడా చూసారా, ఈరోజు జత్వానీ అఫైర్లో కూడా చాలా జరుగుతుంది. ఇప్పుడు ఆమె మొన్న విజయవాడకు వచ్చినప్పుడు మహిళా సంఘాలన్నీ ఆమెకు మద్దతుగా నిలబడి అప్పుడు ఏం జరిగిందో తేల్చండి అన్నారు. ఇప్పుడు ఆ విచారణ జరిపిన డీజీపీ తిరుమలరావు ఆయన ఒక నివేదిక సమర్పించారట. అది కూడా పత్రికల్లో వేస్తున్నారు, లీక్ అయిందని. అందులో ఏమంటే ఇదంతా బూటకము, ఆమె మీద కావాలని కుక్కల విద్యాసాగర్ అనే ఆయనతో ఫిర్యాదు ఇప్పించారు. కుక్కల విద్యాసాగర్ 2వ తారీఖు ఫిర్యాదు ఇస్తే వీళ్ళు 1వ తారీఖే ముంబై వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. ఫిర్యాదే 2వ తారీఖు ఇస్తే మూలమైంది, మీరు 1వ తారీఖు సాయంత్రమే ముంబైకి టికెట్లు బుక్ చేసుకున్నారంటే ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగింది. అది కూడా పక్కిన వాళ్ళకు కూడా తెలియకుండా ఈ అరెస్టులు, వాంగ్మూలాలు, మధ్యవర్తిత్వాలు ఇవన్నీ చేశారు. సో జత్వానీ కేసులో తిరుమలరావు, డీజీపీ తిరుమలరావు నివేదిక కీలకమైంది. సో దీని ద్వారా ఉచ్చు మరింత కొంత బిగుస్తుంది. ఇది ఎవరికి? ఇక్కడ నాయకులు కదా, ఇక్కడ ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు, అందులో పిఎస్ఆర్ సీతారామాంజనేయులు, కాంతిలాల్, ఇంకొక ఆయన కాంతిలాల్ కదా ఆయన. సో వీళ్ళకంతా జరుగుతుంది అంటున్నారు. అది కూడా ఉంది సైమల్టేనియస్గా. బట్ మీరు చెప్పినట్టుగా జోగి రమేష్ ఈ బృందానికి మటుకు ఊరట ప్రస్తుతానికి. అంటే పాస్పోర్ట్లు తీసుకోవడానికి విదేశాలకు వెళ్ళకుండా అంతే కదా. విచారణలో ఉన్నప్పుడు ఏం తేలుతుందో మీరు చూడండి. పాస్పోర్ట్లు కూడా మనదంతా డబుల్ స్టాండర్డ్ కదా. ఇప్పుడు కొల్లు రవీంద్ర పాస్పోర్ట్ కూడా ఇంపోర్ట్ చేశారు. ఆయన కూడా కేసు వేసాడు, ఆయన మంత్రి కదా, ఆయన కేసు వేసి ఆయన కూడా నాకు ఇప్పించండి అని అడిగారు. ఈరోజు హైకోర్టు తీర్పిచ్చింది, కొల్లు రవీంద్ర పాస్పోర్టు విడుదల